సికింద్రాబాద్ లో జరిగే మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలో భాగంగా భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీస్ శాఖతో పాటు ఇప్పటికే స్కూల్ చిన్నారులు కూడా ఇక్కడికి సేవా భావంతో రావడం జరిగింది. దీంతో పాటు వివిధ సంఘాల నుంచి మహిళలు కూడా రావడం జరిగింది. ప్రజలు మనతో పాటు శ్రీవారి సేవా సంఘం సంబంధించిన మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక బృందం ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం పాల్గొంటున్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాం. మేము ఇక్కడ 18 సంవత్సరాల నుంచి కంటిన్యూ డైలీ వస్తామండి. ఈరోజు ఫస్ట్ టైం కాదు, డైలీ వస్తున్నాము. ఈ 1 వీక్ నుంచి ఇంకా ప్రతిరోజు వస్తున్నాము. ఇక్కడ సేవ చేయడము దొరకడం మా భాగ్యము. తిరుపతి అనే కాదండి, హైదరాబాద్లో నమస్తే సార్, ప్రతి ఒక్క గుళ్ళో మేము సేవ చేస్తుంటాము. అంటే సేవ అంటే ఏమేమి చేస్తుంటారు చూడండి, ఇప్పుడు లైన్ కంట్రోలింగ్లో వేస్తారు మాకు. లడ్డు ప్యాకింగ్, పులిహోర ప్యాకింగ్, లైన్ కంట్రోలింగ్. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇవ్వాలంటే వాటర్ ఇస్తాము. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకో, నడవలేని పరిస్థితి ఉంటే వాళ్ళని చేయబట్టుకొని తీసుకెళ్లి దర్శనం చేయించడము చాలా ఇదిగా ఉంటుంది మేడం. అసలు మేము అర్ధరాత్రి నుంచి 3 నుంచి మా మేడం చాలా కష్టపడుతున్నారు. అందరినీ మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాం మేడం. అందరూ ఎట్లా మీ బృందంలో జాయిన్ అవ్వాలంటే సర్వీస్లో ఎట్లా అప్లై చేయాలి? ఇక్కడ గుడిలో అప్లై చేయాలా లేకపోతే ఎట్లా? మా మేడం గారు ఉంటారు, సేవా సదనం సేవా మేడము. ఆ మేడంకి కాంటాక్ట్ ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో 500 మందిని యాడ్ చేసుకున్నారు మేడం. మాకు శ్రీశైలం కాడి నుంచి అన్నవరం, విజయవాడ, తిరుపతి అన్ని సేవలు ఇప్పిస్తారు. సిటీలో ఉన్న అన్ని గుళ్ళకు కూడా మేడం సపోర్ట్ ఉంటుంది. అమ్మ, ముఖ్యంగా ఇక్కడ టెంపుల్కి దర్శనంకి వచ్చారు, ఎప్పుడో దర్శనం చేసుకురా? వచ్చామండి, ఇంతకు ముందు దర్శనానికి వచ్చామండి. కాకపోతే మా మేడం ద్వారా మేము సేవకు వస్తున్నాము ఇక్కడికి. గత నెల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నామండి, స్టాంపు సేవ చేసినాము ఇక్కడ. ఇంటారండి, ఇంటారు. అమ్మవారి సేవ చాలా తక్కువ మందికి వస్తుంది. అదృష్టం ఎట్లా అనిపిస్తుంది మీకు? అదృష్టం అండి, మా మేడం గారు మాకు ఇచ్చారు అదృష్టం. అమ్మవారి దయ, వాళ్ళ దయ నుంచి మేము మంచిగా సేవ చేసుకుంటున్నామండి. ఇప్పుడు దర్శనంకి వెళ్ళారు లోపలికి? ఇంకెళ్ళలేదండి, వెళ్ళలేదు. ఇంకా సేవకి వచ్చినాం. రేపు ఉంటారా మరి ఇక్కడే? ఉంటాం మేడం. మీరేమేమి పనులు చేస్తుంటారు ఇక్కడ? మేడం, ఇక్కడ అమ్మవారి సేవకు వచ్చాము. ఈ సేవలో పబ్లిక్ను జరపడము, అమ్మవారికి వాటర్ ఇవ్వడము, భక్తులకి వాళ్ళు సేవలు పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఏ పనైనా చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మేడం. వాటర్ సప్లై, లడ్డు ప్యాకింగ్, పులిహోర ప్యాకింగ్, అవన్నీ కంట్రోలింగ్, లైన్ కంట్రోలింగ్. పోలీసుల మీద ఒక్కసారిగా బర్డన్ పెరగకుండా కూడా ఉండేలాగైతే ఈ సేవా సమితిని తీసుకురావడం జరిగింది. గత 18 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి సేవ అనేది అదృష్టము, అందరికీ దొరకదు కాబట్టి మేము ఇక్కడ పాల్గొనడం చాలా అదృష్టంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరం గత వారం రోజుల నుంచి అయితే ఇక్కడ అన్ని రకాల సేవలు, అంటే ప్రసాదంలో విషయానికి వస్తే లడ్డు ప్యాకింగ్ కావచ్చు, అన్నదానంలో వడ్డించడము, దాంతోపాటు భక్తులని ఎలా ముందుకు పంపించాలి కంటో వీళ్ళందరికీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు సర్వీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరి